ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ, ఓజస్ గంభీర. 2013 తర్వాత అత్తారింటికి దారే తర్వాత వచ్చిన స్ట్రైట్ ఫిలిమ్స్ సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి. మిగతా అన్ని రీమేక్ ఫిలిమ్సే. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మూవీస్ మానేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు తిరిగి మళ్ళీ మూవీస్ చేస్తున్నారన్నప్పుడు ఫ్యాన్స్కి మాత్రమే కాదు తెలుగు మూవీ ఆడియన్స్ అందరికీ హ్యాపీనెస్ కలిగించింది. కానీ అవి ఏవి కూడా ఫుల్ఫిల్మెంట్ ఇవ్వలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఆల్ దీస్ ఫిలిమ్స్ వర్ రీమేక్స్. బట్ చూసాం, అందరం చూసాం. ఎవరి కోసం? ఓన్లీ వన్ మ్యాన్, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎప్పుడెప్పుడు ఆయన ఒక ఒరిజినల్ తెలుగు ఫిలిం తీస్తారా అని చెప్పి ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు మూవీ లవర్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్. ఈ లైన్, ఈ పాట చాలా 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 ఫేమస్ అయింది. ఈ మూవీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయింది, ఎస్పెషలీ ఫ్యాన్స్ ని. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసే అదృష్టం అందరికీ కలిగింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది రీమేక్ ఫిలిం అయితే ఆల్రెడీ మనకు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలిసిపోతుంది. కిక్ ఉండదు. అసలు సిసలైన కిక్ రావాలి అంటే తెలుగు స్ట్రైట్ ఫిలిం చూస్తేనే మనకు మజా వస్తుంది. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయినా కూడా అది క్రిష్ గారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ప్రాపర్గా సెట్ అవ్వకపోవడం, ఇన్ని రీజన్స్ వల్ల ఆ మూవీ అవుట్పుట్ ఇట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. జోక్లు వేసుకున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత ట్రై చేసినా సరే ఇట్ కాంట్ పుల్ ఆఫ్ ద ఆడియన్స్ టు థియేటర్. ఆ మూవీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ చూసుకుందాం, సెప్టెంబర్ 25వ తారీఖు చూసుకుందాం అనే ఒక కసితో వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. ఒక ఫ్యాన్ తీస్తున్న మూవీ ఓజీ. ఒక ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటాడు, ఒక ఫ్యాన్ ఏం చూస్తే ఆనందపడతాడు, విజిల్స్ వేస్తాడు, కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు ఆనందంతో, అది ఇంకొక ఫ్యాన్కు మాత్రమే తెలుస్తుంది. ఓజీ మూవీ ఫైర్ స్టార్ కమింగ్ అంటారు కదా, అది ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఫైర్. ఎట్టకేలకు ఓజీ మూవీ పట్టాలపైకి ఎక్కింది. ఈ మూవీ ఎవ్రీ అనౌన్స్మెంట్ మూవీ మీద హైప్ పెంచుతూనే వచ్చింది. ఎస్పెషలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్, మ్యాగ్నిఫిసెంట్ లుక్స్. దిస్ మూవీ ఈజ్ స్టేట్మెంట్ టు అదర్ ఇండస్ట్రీస్ అని చెప్పారు. తెలుగు మూవీ ఇండస్ట్రీ ఏం చేయగలదు, ఏ రేంజ్ క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వగలదో ఓజీ మూవీతో నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పారు. ట్రాన్స్ ఆఫ్ ఓమీ వాజ్ బ్రిలియంట్. మూవీ ఎలా ఉండబోతుంది, అసలు మూవీలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్లో సుజిత్ ఎలివేట్ చేసింటాడు అని చెప్పి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కలెక్షన్స్ గురించి మాట్లాడడం వేస్ట్, ఎందుకంటే ఫ్యాన్స్ ఒక ఎమోషన్ని సాటిస్ఫై చేస్తే ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, తెలుగు మూవీ ఆడియన్స్ అందరూ ఓజీ మూవీ ఎలా ఉండబోతుందా అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హీజ్ ఎ స్టార్ హీరో. ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి మూవీ తీస్తే ఆ స్టార్ పవర్ని స్క్రీన్ మీద విట్నెస్ చేయాలి అని చెప్పి ఫ్యాన్స్కి మాత్రమే కాదు తెలుగు మూవీ ఆడియన్స్ అందరికీ ఉంటుంది. దిస్ మూవీ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ వింటేజ్ పవన్ కళ్యాణ్. దిస్ మూవీ ఈజ్ ఎ టెస్టిమోనియల్ ఆఫ్ వాట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెన్ డూ. రేపు మార్నింగ్ మన ఛానల్లో రివ్యూ రాబోతుంది. స్టే ట్యూన్ టు టీమ్ చిచా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.